నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే త్రినాథ్, మన వనార వీక్షకులకు కూడా. అయితే మనందరం చూసాం కదా, ఈ యొక్క పల్నాడు పర్యటన అనేది మనందరం చూసాం. ఒక వృద్ధుడు కూడా స్వయాన జగన్ గారి యొక్క కార్ టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. అయితే జగన్ గారు దీని మీద ఒక ట్వీట్ అయితే వేశారు, స్పందించారు. ఏంటి రాష్ట్రంలో ఇటువంటి కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, నాకెందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు, నన్ను ప్రేమించే జనాలు నా దగ్గరికి వస్తా అంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, రాష్ట్రంలో రాజకీయాలు ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూస్తారు మీరు? నేను కూడా చూశాను త్రినాథ్ ఆ ట్వీట్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారు చేశాడని ఎంత ఆశాస్పదంగా మాట్లాడాడు. ఇవాళ ఈ సత్యనపల్లి పర్యటనలో ఆ సింగన్న అనే వ్యక్తి ఆయన కారు కింద పడి చనిపోతే కూడా అది చంద్రబాబు నాయుడు గారే తోశాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే అసలు ఆయన మాట్లాడే మాటలకి అర్థమే లేదు. అసలు ఆ సింగన్న చచ్చిపోయిన సంగతి ఆయనకి తెలియదంట. అక్కడికి వెళ్ళిపోయి రాళ్లపాడు ఆ ఊరెళ్ళి తిరిగి వస్తా ఉండగా ఆయన కార్యకర్తలు ఆయనకి చెప్పారంట. దీనికన్నా ఆశాస్పదమైన విషయం ఏదన్నా ఉంటుందా? ఆయన కారు కింద పడి అంత పెద్ద సంఘటన జరిగి అతన్ని ఒక కోడి పిల్లలాగా లాగి పక్కనేసేసి వెళ్ళిపోతే వాళ్ళు ఆయనకి చెప్పలేదంటే ఆ కారు ఏమన్నా విమానమా? మొన్న కూలిపోయిన 450 మంది ఉండ ప్రయాణికుల విమానం లాగా ఆ చివరి ఏం జరిగిందో ఈ చివరి ఆయనకి తెలియపోవటానికి. అది 2 రోజులున్న కారు, ఎంత 3 మీటర్లు 4 మీటర్ల లోపు ఉంటుంది. అందులో కారు కింద పట్టడం, అంత ఉద్రిక్తత రావటం, ఆ తర్వాత అతన్ని చేయటం కూడా ఆయన స్పృహలో లేడంటే గంజాయి బ్యాచీలో ఈయన కూడా ఒకటిగా మారిపోయాడా అనిపిస్తుంది ఆయన మాట్లాడే మాటలు. ఎంత హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వివేకం ఉంది, వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు అవగాహన ఉన్న వ్యక్తులేను అనేది కూడా ఆయన మర్చిపోయాడు. ఏది చెబితే అది చెల్లుతుంది అనే భ్రాంతిలోకి ఆయన వచ్చేసాడు. ఇంకోటి ఏంటంటే ఈ సెక్యూరిటీ ఇవ్వటం అనేది Z+ కేటగిరీ అనేది ఆయనే చెప్తున్నాడు. మాజీ ముఖ్యమంత్రికి ఎవరైనా Z+ కేటగిరీ ఇవ్వాలని మీకు తెలీదా? మేము చెప్పగానే రూట్ అంతా అలర్ట్ అయిపోవాలి, రోప్ పార్టీలు ఉండాలి, ఎస్కార్ట్లు ఉండాలి, పైలట్లు ఉండాలి, ఇంకేయో చెబుతున్నాడు. అస్సాం లాంటి చీఫ్ మినిస్టర్లు చేసిన వాళ్ళు సైకిళ్ళ మీద రిక్షాల మీద కూడా తిరుగుతున్నారు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రికైనా ఏ రాజకీయ నాయకుడికైనా భద్రత అనేది నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వ హోంశాఖకు ఉంటుంది. వాళ్ళు ఆ వ్యక్తికి ఉన్న ప్రాణహానిని దృష్టిలో పెట్టుకుని ఎంత స్థాయిలో ఉందో అంత సెక్యూరిటీ ఇస్తారు. అంతే తప్ప ముఖ్యమంత్రులందరికీ కూడా Z+ కేటగిరీ ఇవ్వాలని ఈయన కొత్త సిద్ధాంతం తయారు చేశాడు. అంటే తనే ఊహించుకుంటున్నాడు. మాజీ సీఎం కార్యాలయం నుంచి అంట ఆ పర్యటన వివరాలు ఇవ్వగానే ఇక ఆ రూట్లో మొత్తం పోలీస్ అంతా అలర్ట్ అయిపోవాలంట. ఇక ఈయన వెహికల్కి వాళ్ళు ఇచ్చారు బుల్లెట్ ప్రూఫ్ కారు, అది ఆయన వాడకపోతే తర్వాత బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చినప్పుడు డ్రైవర్ని ఇస్తారు కదా, అది వాడకపోతే నువ్వు ఒక ప్రైవేట్ వాహనాన్ని నువ్వే ఉపయోగించుకుంటే ఎవరు నిన్ను ఫోర్స్ చేసి బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కిస్తారు? నీకు ఉండాలి. నిజంగా కనుక నీకు ప్రాణహాని ఉందనుకుంటే బుల్లెట్ ప్రూఫ్నే వాడాలి కదా. నువ్వు బయట ఫార్చ్యూనర్ కారు బయటతో ఆడుకుంటా నువ్వు బయట డ్రైవర్ని పెట్టుకుంటానంటే ఎవరేం చేస్తారు? తర్వాత ఇంకోటి, అసలు నిన్న ఒళ్ళు బలిసి కాకపోతే అదేమన్నా స్పీడ్గా వెళ్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ కూడా కాదు. మొత్తం నీ జనం అందరూ ఆ బానెట్ మీద ఒక వ్యక్తి ఉన్నప్పుడు కారు స్పీడ్గా ఎట్టా వెళ్తుంది? వెళ్దు కదా బానెట్ మీద. తర్వాత ఇంకోటి ఆయన అంటాడు, సెక్యూరిటీ నా దగ్గరికి రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతున్నాడు. నువ్వు అటువంటి అరాచక శక్తులను తీసుకొచ్చి ప్రోత్సహిస్తుంటే వాళ్ళు బానెట్ మీద ఎక్కినప్పుడు దిగమని అడగాల్సిన బాధ్యత నీకు లేదా? నీ పక్కన ఉన్న వ్యక్తులకి లేదా? నీ బానెట్ మీద ఎట్ట ఎక్కుతారు? నువ్వు మాజీ ముఖ్యమంత్రి నువ్వే చెబుతున్నావు కదా, నీకు ఒక సెక్యూరిటీ ఉండాలి, ఒక స్థాయి సెక్యూరిటీ అని. మరి నీ పక్కన ఉన్న నీ అంతరంగికులు, నీ సలహాదారులు ఏం చేస్తున్నారు? చెప్పాలి కదా. ఏంటి బానెట్ మీద ఎక్కటం ఏంటరా నువ్వని? ఆడి కాలు ఆ జెండా కర్ర తీసుకుని ఆడి కాళ్ళ మీదే కొట్టాలి, ఇంకోటి ఎక్కకుండా, అంతే కదా. నీ బిడ్డని నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోకపోతే బయట వచ్చి పెడతాడా? ఆయన మాట్లాడే మాటలు అసలు అంటే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు వైఫల్యమేనని చెబుతున్నాడు, ప్రభుత్వ వైఫల్యమేనని. నువ్వు పోలీసులు నిన్ను ఎందుకు నియంత్రించారు? ఇలాంటి విషాద సంఘటనలు జరుగుతాయనే ముందు వాళ్ళు ఊహించే పోలీస్ అనేవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ అనుభవమే. గతంలో వాళ్ళ డ్యూటీస్లో ఏమేమైతే ఎదుర్కొన్నారో అటువంటి సంఘటనలు జరగకుండా నివారించడానికే వాళ్ళు నియంత్రణ చేశారు. మీరు కొద్ది మందితో వెళ్ళండి, మీరు ఇదిగో ఇంతవరకే వెళ్ళండి, ఇన్ని కారులని. నిన్న నువ్వు చేసిన తొక్కిసలాడుతూ ముసలాయన కారు స్లోగా వెళ్తున్న టైంలో కూడా మీరు తొక్కించుకుంటూ వెళ్ళారంటే మీ దృష్టి ఎక్కడుంది? రోడ్డు మీద ఉందా, లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీ మీద ఉందా? తర్వాత నువ్వు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి సీఎం అని అర్పించుకుంటుంటే వాళ్ళు అల్లరి మోకలు అరిస్తే సీఎం అవుతారా? తెలీదా నీకు ఆ సంగతి? ప్రజలు మొన్న ఈ ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్ నొక్కాలి కదా, మరి నీకు నొక్కలేదు కదా. ఈ అరాచకమైన శక్తులు వీళ్ళు అరిస్తే సీఎంలు అయిపోతే ఎవడైనా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి 100 మందినో 200 మందినో తెచ్చు
గెలుచుకుని సీఎం అని అర్పించుకుంటాడు. అయిపోతాడా? అది తెలియాలి కదా నీకు కూడా. అట్లాంటి అరాచకం ఇక్కడ చేయొద్దు, నేను ఒక బాధ్యత గల పని మీద వెళ్తున్నాను, ఆడ అసలు బానెట్ మీద ఎవడరా ఎక్కిందని అడగాలి కదా. నీ బానెట్ మీద ఉన్నప్పుడు అంత స్పీడ్గా కారు వెళ్తుందా? నీ బానెట్ మీద వ్యక్తి ఉన్నప్పుడే సింగన్న తల కూడా టైర్ కింద ఉంది, నువ్వు కారు మీద నుంచుని ఉండవు. నువ్వు అంత హై స్పీడ్లో వెళ్తుంటే కారు అంచు మీద నుంచుంటావా? నువ్వు ఎగిరిపోవా? నువ్వు మరి ఇంకా పైగా నేను నా ముందు గనక పోలీస్ పైలట్ ఉంటే, ఎస్కార్ట్ ఉంటే, లేకపోతే రోప్ పార్టీలు ఉంటే సింగన్న నా కారు కింద ఎట్టా పడితే నీ కారు కింద పడక విమానం కింద పడ్డాడు అతను. ఏమన్నా వీడియో కనపడుతుంది కదా. మాజీ ముఖ్యమంత్రి నువ్వు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కూడా నువ్వు ఆ కారులో ఉన్నావు, నీకు అది నైతిక బాధ్యత, వెంటనే ఒప్పుకోవాలి. ఇంకా కూడా ఈ నిందని వివేకానంద రెడ్డి గారి హత్యని ఎవరి మీదో వేసి గనక ఆనందం పొందినట్టు ఇవాళ ఈ నింద కూడా చంద్రబాబు నాయుడు గారే పూర్తి బాధ్యత అని చెబుతున్నాడు. అసలు మాజీ ముఖ్యమంత్రి కానీ, మాజీ కేంద్ర మంత్రులకు కానీ, మాజీ ప్రధానమంత్రులకు కానీ సెక్యూరిటీ ఎంత ఇవ్వాలనే దానికి కేంద్ర హోంశాఖలో ఒక ప్రత్యేకమైనటువంటి బృందం ఉంటుంది, వాళ్ళు కమిటీ నిర్ణయిస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు బ్లేమ్ చేస్తే నువ్వు వెళ్ళి మోడీ గారికి చెప్పు, నేను మాజీ ముఖ్యమంత్రిని, నాకు ప్రాణహాని ఉంది, నాకు ఎంత సెక్యూరిటీ కావాలో నువ్వు అక్కడి నుంచి తెచ్చుకుంటే ప్రొవైడ్ చేసేవాళ్లే తప్ప నిన్ను తర్వాత నేను ఎప్పుడన్నా మీ పర్యటనని నియంత్రించానా అని అడుగుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా రానివ్వకుండా నువ్వు గరికపాడు దగ్గరే ఆంధ్ర పోలీసులు వచ్చి అడ్డుపడ్డారు కదా. తర్వాత యువగళం పాదయాత్రలో అడుగడుగునా ఈ ఆపావు కదా. చంద్రబాబు నాయుడు గారు పర్యటన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రాజెక్టులు సందర్శిస్తా ఉండగా నంద్యాలలో అకారణంగా పట్టుకుని తీసుకెళ్లి 53 రోజులు జైలు పెట్టావు కదా. ఆయన ఏమన్నా ఆందోళన పెట్టుకుంటా వెళ్ళాడా? ఆ రాత్రి ఆయన ప్రశాంతంగా తను వెహికల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే కదా పని. ఆయన ఏమన్నా నువ్వు ఇచ్చిన నిబంధనలకి అతిక్రమించాడు? మీరు పోలీసు ఎంతైతే పెట్టారో, ఎన్ని వెహికల్స్లో వెళ్ళమన్నారో అదే వెహికల్లో వెళ్తున్నాడు, నియంత్రించిన వెహికల్లోనే. అలాంటప్పుడు ఇవాళ ప్రతిది వీళ్ళదే తప్పు అంటే ఆయన ముఖ్యమంత్రిగా పోలీసు ఎట్లా దుర్వినియోగం చేశాడు. ఈవెన్ ముఖ్యమంత్రికి కూడా అంతమంది ఉండరు, 1000 మంది రాత్రిపూట ముఖ్యమంత్రి నిద్రపోతుంటే బంగ్లా చుట్టూతో 1000 మంది ఉండే పరిస్థితి ఉండదు నీకు, కాబట్టి నువ్వు పెట్టుకున్నావు. అదే ఏ ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఇంతవరకు పెట్టుకోవాలా. ఈవెన్ ప్రధానమంత్రులకు కూడా అంత సెక్యూరిటీ ఉండదు. వాళ్ళు ప్రజెంట్గా ఉన్న మోడీ గారికి కూడా లేదు అంత సెక్యూరిటీ. ఎంతైతే ఉంటుందో అంతే ఉపయోగించుకుంటారు. అంతేగాని నేను ముఖ్యమంత్రిని కాబట్టి నా బంగ్లాలు నాకు పలానా సాట 25 ఎకరాల్లో కొన్ని 100 బెడ్రూమ్లు ఉన్న బంగ్లాలు ఉన్నాయి, వాటికి కూడా పెట్టించుకున్నాడు ఆయన. అది తప్పు. నువ్వు అసలు అక్కడ లేనప్పుడు నీ బంగ్లాకి మినిమం సెక్యూరిటీ ఇస్తారు, ఏదో ఒక 2 కానిస్టేబుల్స్నో ఒక ఏఎస్ఐ టైప్ మనిషినో ఇస్తారు, అంతే తప్ప నాకున్న బంగ్లాల చుట్టూ ఇంత మోహరింపు చేయాలంటే నువ్వు లేని టైంలో కూడా. ఇంకోటి తెలుసా, ఇప్పుడు సపోజ్ డీజీలు కానీ పోలీస్ అత్యున్నత అధికారులు కూడా వాళ్ళ వెహికల్లో వెళ్ళేటప్పుడు మాత్రమే ఫ్లాగ్ ఎగురుతుంది, తర్వాత వాళ్ళ డిజిగ్నేషన్స్ తెలియజేసే స్టార్స్ మీద కవర్ తీస్తారు, అదర్వైజ్ కవర్ వేసేయాలి, ఫ్లాగ్ కూడా మూసేయాలి. కొన్ని నిబంధనలు ఉంటాయి. అంతేగాని ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి నేను మాజీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెళ్ళంగానే మొత్తం ఇదివరకు తలుపులు మూసేసేవాళ్ళు కదా, చెట్లు కొట్టేసేవాళ్ళు కదా, ఎన్ని షాపులు మూసేసేవాళ్ళు కదా అన్నట్టు ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన. ఏం పద్ధతి ఇది? నీకు పోలీసులు ఇవ్వాల్సినంత భద్రత ఇచ్చారు, కానీ నీ అరాచక మోకల్ని ఎవడ ఆపలేకపోయాడు, రాప్తాడులో కూడా ఆపలేకపోయారు. నువ్వు వేసుకొచ్చిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ కూడా పగలగొట్టింది నీ కార్యకర్తలే. తర్వాత నువ్వు ఇలాంటి వాళ్ళని ఎమ్మడబెట్టుకు తిరుగుతా ప్రభుత్వాలని పోలీసుల్ని నిందిస్తే పోలీస్ శాఖ మొత్తం నువ్వు కదిలిన కాడల్లా వస్తారని ఎట్ట భ్రమపడుతున్నాడు ఆయన. అసలు ఇంకోటి, నీ దగ్గర ఉన్న కార్యకర్తలే క్రమశిక్షణగా ఉంటే అసలు ఈ అరాచకమే జరగదు కదా. బహుశా మరి ఆ నుంచున్నాడు మూలాన డ్రైవర్ కళ్ళు కనపడలేదా? ఎవడో ఫ్లాగ్ పట్టుకుని బానెట్ మీద ఉంటే పని డ్రైవర్ కి కళ్ళు కనపడకి ఎక్కిచ్చేసాడు అనుకోవాలా? లేకపోతే అక్కడ 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల స్పీడ్ లో కారు లేదు, చాలా నిదానంగా వెళ్తుంది, మొత్తం కారు ముందలంతా కూడా జనం ఎగురుతున్నారు కదా, డాన్సులు చేస్తున్నారు. మరి అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ముందు తన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఇలాంటి వాళ్ళతో వెళ్ళి నేను ప్రజల్లో అప్రదిష్ట పాలవుతున్నాను, ప్రజలకే అసౌకర్యం కల్పిస్తున్నాను, పోలీసులు కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితి, పని లాఠీ చార్జ్ చేయగలరు నన్ను పోలీసు చేస్తే ఏమంటావు? నా అభిమానులు నాకు పెరుగుతున్న ఆదరణ చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అంటున్నాడు ఆయన. అంతే కదా, నా వాళ్ళని రానివ్వలేదని కూడా రేపు నువ్వే నిందిస్తావు. అంటే నీకు నువ్వే ఇవన్నీ కల్పించుకుంటా నిందలు పరనింద ఎంతకాలం పనిచేయదు. ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎవరికాళ్ళం, మన వల్ల ఏం తప్పు జరిగిందని. తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చానన్నావు, డబ్బులు ఇస్తే 10 లక్షలతో నీ టైర్ కింద పడిన వ్యక్తి అతను చూసిన చూపులు ఎంత దీనంగా చూశాడు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు కలిసి వేసినాయి. అతను
ఆ కారు కింద నుంచి చూసిన ఏదైనా నాకు సహాయం అందుతుందా అనే ఒక ఆశతో చూస్తున్నాడు. కానీ ఎవరు పట్టించుకోలే. చనిపోవటం అయిపోయింది. వాళ్ళు 10 లక్షలు ఇస్తానన్నావు, నువ్వు ఎప్పుడు కూడా గతంలో అనౌన్స్ చేసిన తప్ప ఇచ్చిన సందర్భం కూడా లేదు. నా కార్యకర్తలను నేను చంపుకుంటే మీకేంటనే భావనలో ఇవాళ మాట్లాడుతున్నాడు. నీ కార్యకర్తలైనా వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు. నీ పార్టీలో కార్యకర్తలు అయినందువల్ల నీ టైర్ల కింద నలిపి చంపేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. నా బాబాయిని నేను చంపుకుంటే మీకేంటి అన్నట్టుగానే మళ్ళీ ప్రశ్న అక్కడికే వచ్చింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మారలేదు. అదే కర్కశమైన పద్ధతిలో ఉన్నాడనేది తెలుస్తుంది. ప్రజలు కూడా మళ్ళీ 29లో కూడా ఇంకొక తీర్పు కూడా ఇస్తారు, తగిన తీర్పు. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో అని కొంతమంది వైసీపీ తరపు నుంచి ఆరోపిస్తున్నారు. ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? డైవర్షన్ పాలిటిక్స్ కాదు, ఇది వాస్తవ పరిస్థితి. అది డైవర్షన్ పాలిటిక్స్ వేరు. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనని ప్రజలు వాళ్ళే రిలీజ్ చేసుకున్న తప్ప తెలుగుదేశం చేయలేదు. కూటమి ప్రభుత్వానికి ఏం అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఫోటోగ్రాఫర్, కెమెరామెన్ ఆయన పర్యటనలో ఉన్నారు అక్కడెక్కడన్నా. అది తీసింది వాళ్ళే. తీసింది మరి వాస్తవ పరిస్థితి ఎలా చనిపోయాడు అనేది బయటికి వచ్చింది. దాంట్లో ఎవరేం చేయాలి? జరిగిన సంఘటన కాదని అంటలేదు కదా. నాకు తిరిగి వస్తా ఉండగా చెప్పారంటే నీ కార్యకర్తలకు అంత దూరంలో ఉన్న వాళ్ళు చెప్పడానికి అంత సంఘటన జరిగి రాష్ట్రం అంతా ఊళ్ళల్లో ఉన్న ప్రజలకు తెలిస్తే నువ్వు కారులో ఉన్న వ్యక్తికి తెలియలేదంటే నువ్వు గృహలో ఉన్నావా లేవా? నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని గ్రామంలో పల్లెటూరులో ఉన్న వ్యక్తులకు కూడా రీచ్ అయింది కదా. అదే కారులో ఉన్న వ్యక్తికి నా టైర్ కారు కింద మనిషి చచ్చిపోయాడని తెలవలేదు. నేను ఆ విగ్రహావిష్కరణ చేసి వస్తా ఉండగా తెలిసి నేను అంబటి రాంబాబుకు ఫోన్ చేస్తే అప్పటికే వెళ్ళాము హాస్పిటల్కి అని చెప్పాడు అని చెబుతున్నాడు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే ప్రజల యొక్క ప్రాణాల పట్ల ఆయన ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడనేది ప్రజలే గ్రహిస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ త్రినాథ్, మన వానర వీక్షకులు.